శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు అనూహ్యంగా ఈ వారం నుంచి కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం మారబోతుంది. గత కొంతకాలంగా రాశి అందే సంచరిస్తున్నటువంటి యోగకారకుడైనటువంటి కుజుడు మరి ఈ వారం నుంచి వక్రగమనం పొందడం జరిగింది. మరి సాధారణంగా ఒక నీచ గ్రహం వక్రగమనం పొందినప్పుడు అది ఉచ్చ స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే స్వభావసిద్ధంగా సహజ పాపులైనటువంటి గ్రహాలు వక్రగమనం పొందినప్పుడు మరింత పాపత్వాన్ని పొందుతున్నారని శాస్త్రవచనం. మరి దాని కారణంగా మరి ఈ రాశి వారికి గతం కొంతకాలంగా ఏదో అనుకూలంగా సర్దుబాటు ధోరణిలో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు ఒకేసారి వాళ్ళ యొక్క విశ్వరూపాన్ని చూపించే అవకాశం ఉంది. ఏదైనా ఏదో విధంగా సాధించవచ్చు, సాధించాలనే తపన ధైర్యం వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల వాళ్ళు ఎంత గొప్పవారినైనా ఎదిరించి వారి యొక్క పనులు పూర్తి చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గతంలో ఎఫ్ఐఆర్ ఉండి కానీ ప్రేమించుకొని కానీ విడిపోయిన వారు ఈ సమయంలో మీరు ధైర్యంగా ఎదుటివారిని వారితో సంప్రదించి ఏదో విధంగా వాళ్ళని బెదిరించో భయపెట్టో మంచిగానో బతిమాలో తిరిగి మీ యొక్క స్వాధీనం అంటే అలా కాదు, మీ యొక్క తిరిగి మళ్ళా మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని కానీ వైవాహిక జీవితాన్ని తిరిగి పునరుద్ధరించుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మరి కర్కాటక రాశిలో కుజుడు బలంగా ఉన్నాడు కాబట్టి మరి కర్కాటక రాశి వారు ఏ ప్రయత్నం చేసినా నెరవేరడం జరుగుతుంది. మరి సప్తమ స్థానమైనటువంటి స్థానంలో శుక్రగ్రహం మిత్రస్థానంలో ఉండడం వల్ల మరి ఖచ్చితంగా ఇది మరి ఈ రాశిలో ఉన్నవాళ్ళు వారి యొక్క జీవిత భాగస్వామిని ఒప్పించి తిరిగి కాపురం చేసుకునే విధంగా ఈ అవకాశం ఉన్నది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా 100% నెరవేరే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే కర్కాటక రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అవతల పార్టీ వాళ్ళు కొంత డిమాండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ డిమాండ్లన్నిటికీ కూడా ఈ కర్కాటక రాశి వారు అంగీకరించి ఆ వివాహం ఒప్పుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి కనబడుతుంది. కాబట్టి మొత్తం మీద వివాహానికి సంబంధించినటువంటి 2 గ్రహాలు ఈ కుజ శుక్ర గ్రహాలు పరస్పరం ఉండడం ఈ రాశి వారికి ఇది మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి వివాహం వరకు అది ఏదైనా పర్లే సాల్వ్ అయ్యే అవకాశం ఈ వారం నుంచి మొదలవుతుంది. ఇది కొంతకాలం పాటు ఈ గ్రహస్థితి ఉంటుంది. అయితే శుక్రుడు అక్కడ కొద్ది రోజుల పాటే ఉండడం జరుగుతుంది. కాబట్టి శుక్రుడు మకర రాశిలో ఉండగానే వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉన్నది. అలాగే ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా ఆదివారం సోమవారం కర్కాటక రాశి వారికి ఎక్కువగా అనవసర ప్రయాణాలు, అనవసర ప్రసంగాలు, మనీ వేస్టు, ప్రయాణం వేస్టు, టైం వేస్ట్ అయ్యే విధంగా ఉంది. సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి పనులు కానీ ముఖ్యమైన వ్యవహారాలు కానీ వాయిదా వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆదివారం సోమవారం మరి చంద్రుడు ఈ రాశి వారికి అష్టమంలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి శనితో కలియడం వల్ల మీరు ఏ పని ఈ 2 రోజుల్లో ప్రారంభించినా ఖచ్చితంగా ఆ పని మధ్యలో ఆగిపోయి తిరిగి మళ్ళీ చేయవలసి ఉంటుంది. అయితే దాని తర్వాత మరి చంద్రుడు మంగళవారం బుధవారం 9వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం వల్ల జాతకుడు విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు కానీ విదేశ మిత్రులు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్నేహితులు కానీ మీతో కాంటాక్ట్కి రావడం జరుగుతూ ఉంటుంది. పరస్పరం వాళ్ళతో ఏదో ఒక ఒప్పందం చేసుకోవడం కానీ వాళ్ళతో సంప్రదింపులు చేయడం కానీ లేదంటే మీ విదేశ ప్రయాణానికి విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే 9వ స్థానం యాక్టివేట్ అవుతుంది. చంద్రుడు అక్కడ ఉండి రాహుతో కలియడం వల్ల రాహు విదేశ వ్యవహారాలు చూస్తుంటాడు. కాబట్టి మీ యొక్క విదేశ ప్రయాణానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మీరు మంగళ బుధవారాల్లో చేసుకోవడం వల్ల ఆ పని సజావుగా సాగుతుంది. వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటి ధనం కానీ ఆర్థిక సహకారం కానీ దైవ బలం కానీ లాభస్థానంలో
వక్రగమనంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో 100% మీకు అటు వివాహానికి కానీ విదేశ ప్రయాణానికి కానీ తగిన ధనం సమకూరే అవకాశం ఉంది. అది 2 విధాలుగా ఉండడం జరుగుతుంటుంది. షష్టాధిపతిగా ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే భాగ్యాధిపతిగా ఉండడం వల్ల మీ తండ్రి గారు కానీ మీ యొక్క అదృష్టం వల్ల కానీ లేదంటే మీ యొక్క సంతానం అంటే మీ యొక్క విదేశ ప్రయాణానికో వైద్య ఖర్చులకో సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద మీ కర్కాటక రాశి వారు గురువు లాభస్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక విషయాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. చివరి నిమిషంలో అయినా ఏదో విధంగా మీకు ఆర్థిక సహకారం అందుతుంది. కుజుడు రాశిలో ఇంకా కొంతకాలం పాటు సుమారుగా 81 రోజులు వక్రగమనంలో ఇదే రాశిలో సంచరిస్తాడు కాబట్టి అంతవరకు కూడా మీరు ఏ ప్రయత్నం ప్రారంభించినా ధైర్యంగా మీ మనసు చెప్పినట్టు ముందుకు వెళ్తే 100% విజయం సాధించే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ప్రమాదకరమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్తే మాత్రం అలాగే సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఖచ్చితంగా తగిన పనిష్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి మరి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే మరి భూమికి సంబంధించిన తగాదాలు బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, మరి సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మరి ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా మరి కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి మరి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది, మరి అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో 800-1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం కరుంగలీమాల ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమీ స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రయ్యరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు.
అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్న ఈ యొక్క ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు 5% 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.